కొంతమంది కుర్రాళ్ళు గేమ్స్ ఆడుతున్నారండి, నిజంగా పిచ్చోళ్ళు అయిపోతున్నారు. కొంతమంది సెల్ ఫోన్ ఇచ్చుకుంటున్నారు. వాళ్ళ దగ్గర చాలా పెద్ద సెల్ ఫోన్స్ ఉంటున్నాయి. పిల్లలు వాళ్ళు 7వ తరగతి 6వ తరగతి చదివేటువంటి వాళ్ళు ఈ రోజున, నేను ఇప్పుడు మీటింగ్ నుంచి ఇంటికి వెళ్తానా, నాకు ఒకవేళ 1 గంట అయిందనుకోండి, ఆ మెట్ల మీద కూర్చుని ఆడు ఏం చేస్తాడంట, అవును 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 యా యా గేమ్ ఆడుతున్నారు. నేను ఏంట్రా మీరు ఇక్కడ ఉన్నారంటే, ఆ 1 గంటన్నారు అంటే తల్లిదండ్రులు ఎక్కడో ఉంటున్నారు పాపం, వాళ్ళకి ఏదో సెల్ ఫోన్ కొనివ్వడం, వాళ్ళు మాట్లాడడానికి. కానీ పిల్లలు ఏం చేస్తున్నారంటే వాటిని చాలా అభ్యంతరకరంగా ఉపయోగిస్తున్నారు. ఈ టీవీ, సెల్ ఫోన్ ఇవి చాలా నాశనం చేసినాయి. ఈ సెల్ ఫోన్ చాలా ప్రమాదకరమైనటువంటిది. అదే సమయంలో మనకి చాలా ఉపయోగకరంగా కూడా. తెలంగాణ గాయకుడు ఉన్నారు, అని అంటాడు, కలల ప్రపంచం కల్లోల ప్రపంచం, కౌగిటపడి నలుగుతుంది నేటి ప్రపంచం, మాయాజాలం జగమంతట గాలం, అరచేతిలో కొలువైంది నాశనగాలం అన్నాడు. దీన్ని నాశనానికి నడిపించేటువంటి ఒక గాలం, ఒక ఆయుధం లాంటిది. మీరు మంచిగా ఉపయోగిస్తారా, మీ బ్రతుకును ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దుతుంది. కానీ ఇదే సెల్ ఫోన్ని మీరు ఇబ్బందికరంగా వాడుకుంటే ఇదే మిమ్మల్ని నరకంలోకి తీసుకుని వెళ్ళిపోతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, మంచి మాట వినడానికి మనం చూస్తున్నాం. ఏది మంచి మాట అంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి మాట. అంతకంటే మంచి మాట ఇంకోటి లేదు. హల్లెలూయా.